మెదక్ జిల్లా నాయిని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన దిగారు. నెల రోజుల నుంచి నీళ్లు రావటం లేదని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని అంటున్నారు. రావట్లేదు. పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి, జాబ్లకు పోతారు, డ్యూటీలకు పోతారు, అన్నిటికి పోతారు. పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు, కనీసం పనులు తోముకోవడానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు స్నానాలు లేవు, ఏం లేవు. ట్యాంకర్ వస్తుంది 4 రోజులకు ఒకసారి, ఆ 4 రోజులకు 2 బ్యారీలు, ఒక బ్యారీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్లు? ఎన్ని రోజులు వస్తాయి? ఒక ఇంట్లో 4గురము 5గురము ఉంటాం, ఒక బ్యారీలు, ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి? నీళ్ళు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము? 1 మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము? ఏం పని చేస్తాము? ఏడున్న పని ఆడనే ఉంటుంది. పట్వారు మేడం అడుగుతానేమో పని ఉంది. నేను వచ్చే నెల రోజులు అవుతుంది, నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది. ఎవరేం పట్టించుకుంటలేరు. మేము ఏం చేయలే ఊర్లే. ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు.